హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అలా ఉన్నారు, అందరూ బాగున్నారు కదా. అండ్ ఈ వీడియోలో మీకు కంప్యూటర్ బేసిక్స్ అంటే చాలామంది నాకు అడిగే కామెంట్స్లో ల్యాప్టాప్ని ఎలా ఆపరేట్ చేయాలో అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. కేవలం బేసిక్స్ మాత్రం చెప్తున్నాను, ఎవరికైతే ల్యాప్టాప్ గురించి పూర్తిగా తెలియదు. ఓకే, సో ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఉపయోగించడం మీకు ప్రైమరీ లెవెల్గా తెలుసుంటే కనుక సో ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో, ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ పూర్తిగా తెలియదో వాళ్ళకి మాత్రము ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో చాలామంది అడిగే కామెంట్స్లో ల్యాప్టాప్ని ఎలా ఆపరేట్ చేయాలని అడిగారు, అందుకే ఈ బేసిక్ వీడియో చేస్తున్నాను. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను ల్యాప్టాప్ని ఎలా స్టార్ట్ చేయాలో చూపించబోతున్నాను. ఎవరికైతే ల్యాప్టాప్ గురించి పూర్తిగా తెలియదో వాళ్ళకి నేను బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను. ఓకేనా, ముఖ్యంగా చిన్న పిల్లవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఈ ల్యాప్టాప్ని ఉపయోగించడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం లైక్ చేయాలి. ఓకేనా, సరే. ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ నా ముందుంది, దాంతోపాటు 2 మౌసెస్ ఉన్నాయి అండ్ కొన్ని కేబుల్స్ నా దగ్గర పెట్టుకున్నాను. ఓకేనా, అది ఎలా కనెక్ట్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. సరే, ఫస్ట్ ల్యాప్టాప్ మన దగ్గర ఉంది కదా, ఈ ల్యాప్టాప్ని ఎట్లా మీరు ఓపెన్ చేస్తారనేది మీరు చూడొచ్చు. ఇట్లా బాక్స్ ఓపెన్ చేసినట్టు మనం ఓపెన్ చేయాలి. సో కిందనే ఇలా వేని సపోర్ట్ పెట్టి ఈ పైన ఉన్న స్క్రీన్ని పైకి జరపాలన్నమాట. సో దానికి ముందు ల్యాప్టాప్ని మళ్ళీ ఇలా నేను క్లోజ్ చేసి ఈ ల్యాప్టాప్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏ పోర్ట్స్ ఉన్నాయో నేను మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, హోల్ ఉంది. అంటే మనకి ల్యాప్టాప్ పవర్ పిన్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఒక చిన్న హోల్ ఇచ్చారు, ఇది SD కార్డ్ అంటే మెమరీ కార్డ్ని ఇందులో ఇన్సర్ట్ చేసుకుని ఉపయోగించుకోవడానికి అన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ HDMI పోర్ట్ ఇచ్చారు. ఏంటిది HDMI అంటే ల్యాప్టాప్ తాలూకా డిస్ప్లేని ప్రొజెక్టర్కి ఇంకే అదర్ డివైసెస్కి అవుట్పుట్ డివైసెస్కి మనం కనెక్ట్ చేయడానికి HDMI వీడియో అవుట్పుట్ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పోర్ట్స్ అండి. ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2, 3 ఈ 3 USB పోర్ట్స్ ఉన్నాయి చూసారా. వీటిలో మనము అదర్ USB డివైసెస్ లైక్ మనము పెన్ డ్రైవ్ కానీ లేకపోతే ఈ విధంగా మౌస్ కానీ చూడండి. ఇప్పుడు ఎక్స్టర్నల్ మౌస్ ఉందనుకోండి, ఈ విధంగా మౌస్ మనం ఇట్లా కనెక్ట్ చేయొచ్చు అనమాట. దీన్ని మనం ఏం చెప్తామంటే USB కనెక్టర్ అంటారు. అండ్ ఇది వచ్చేసి USB పోర్ట్ అంటారు. ఈ USB కనెక్టర్ వచ్చేసి USB పోర్ట్లో గుచ్చి మనం ఉపయోగించాలి. సో దాని తర్వాత ఈ USB సపోర్టెడ్ డివైసెస్ అంటే ఎక్స్టర్నల్ వెబ్ కామ్ కానివ్వండి, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానివ్వండి, తర్వాత ఎక్స్టర్నల్ కీబోర్డ్ కానివ్వండి, ఎక్స్టర్నల్ మౌస్ కానివ్వండి, మనం USB రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనెక్ట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం పెన్ డ్రైవ్ ఇంకా కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే USBలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి బ్లాక్ కలర్లో ఉంది, రెండోది బ్లూ కలర్లో ఉంది. ఏంటి తేడా? బ్లాక్ కలర్లో వచ్చేసి USB 2.0 అండ్ బ్లూ కలర్లో వచ్చేసి USB 3.0 అనమాట. ఓకే, ఇది దీని తర్వాత వచ్చిన న్యూ వెర్షన్ ఏది అంటే USB 3.0. అంటే USB 2.0 కంటే డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఎక్కువగా ఇందులో ఫాస్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఒకవేళ మనం తీసుకొచ్చిన పెన్ డ్రైవ్ USB 3.0లో సపోర్ట్ అయి ఉంటే కనుక ఇక్కడ పెట్టి మనం ఉపయోగిస్తే డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆడియో జాక్ ఉంది, ఇయర్ ఫోన్స్ ఇట్లా కనెక్ట్ చేసుకొని మనం ల్యాప్టాప్లో ఆడియోని మనం వినుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇటువైపు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనము ల్యాప్టాప్కి ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎటువంటి బటన్స్ అయితే ఇవ్వడం లేదు. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్న పోర్ట్స్ ఏంటో చూద్దాం. సో ఇందులో చూసుకున్నట్లయితే ఒక DVD రైటర్ ఉంది. DVD రైటర్ దీన్ని కనుక ప్రెస్ చేస్తే DVD ట్రే ఓపెన్ అవుతుంది. బట్ ప్రస్తుతానికైతే మనం పవర్ ఆన్ చేయలేదు కాబట్టి DVD ట్రే అనేది బయటకు రాలేదు. ఈ ల్యాప్టాప్ బ్యాక్ సైడ్లో మనము బ్యాటరీ ఉంటుంది. కాకపోతే ఈ ల్యాప్టాప్కి బ్యాటరీ అనేది ఇన్బిల్ట్లో ఉంది. ఇంతకుముందు వస్తున్న ల్యాప్టాప్స్కి బ్యాటరీ మనం బయట తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు వస్తున్న కొత్త ల్యాప్టాప్స్కి అయితే మాత్రం ఇన్బిల్ట్ బ్యాటరీ. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు హోల్స్ ఉన్నాయి చూసారా. ఈ హోల్స్ ఇటువైపు హోల్స్ ఎక్కడైతే హోల్స్ ఉంటాయో ఎప్పుడు కూడా మీరు క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ల్యాప్టాప్ పనిచేస్తున్నప్పుడు మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది లోపల. మరి ఆ హీట్ బయటకు రావాలి అంటే ఈ ఎగ్జాస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు ఇది క్లోజ్ అవ్వకుండా పూర్తిగా ఎయిర్ పాస్ అయ్యేటట్టు మనం దీన్ని ఓపెన్లో పెట్టుకోవాలి. మ్యాక్సిమం ల్యాప్టాప్ యూజింగ్లో ఇట్లా ల్యాప్టాప్ని హైట్లో పెట్టుకుని మనం ఉపయోగించడం, ఎందుకంటే ఈ కింద నుంచి మనకి ఎయిర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సరే. ఇప్పుడు మనం ల్యాప్టాప్ని ఎలా స్టార్ట్ చేయాలో మీకు నేను చూపిస్తున్నాను. ల్యాప్టాప్ని ఇట్లా ఓపెన్ చేయండి. మనం బేసిక్ పార్ట్స్ తెలుసుకుందాం, సరేనా. సో నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అవ్వచ్చు. పూర్తిగా వినండి, విని అర్థం చేసుకోండి. ఓకే, మామూలుగా కంప్యూటర్ డెస్క్టాప్కి ల్యాప్టాప్కి డిఫరెన్స్ నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్.
డెస్క్టాప్ కంప్యూటర్కి వచ్చేసి మానిటర్ సపరేట్గా ఉంటుంది, కీబోర్డ్ సపరేట్గా ఉంటుంది, మౌస్ సపరేట్గా ఉంటుంది, CPU సపరేట్గా ఉంటుంది. కానీ ల్యాప్టాప్లోకి వచ్చేసి అవన్నీ కలిపి ఒక దగ్గర ఉంటుంది, అదే ల్యాప్టాప్ అనమాట, నోట్బుక్ అంటారు. సో ఈ ల్యాప్టాప్లో స్క్రీన్ ఇక్కడ అటాచ్ అయ్యి ఉంది చూడండి, అలాగే కీబోర్డ్ అటాచ్ అయ్యి ఉంది చూడండి. అట్ ది సేమ్ టైం మౌస్ ఎక్కడ ఉందా అంటే ఇది ఇక్కడ టచ్ ప్యాడ్ అని చూసారా, ఇదనమాట మౌస్. అంటే మనం ల్యాప్టాప్ని మౌస్ లాగా ఆపరేట్ చేసేది ఏ ప్లేస్లో అంటే ఈ టచ్ ప్యాడ్ అనమాట. ఇందులోనే మనకి టచ్ చేసి మనం ఆపరేటింగ్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు చూపిస్తాను ఇంకా కూడా. సో ఈ టచ్ ప్యాడ్లో 2 బటన్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ బటన్ అండ్ ఇది వచ్చేసి రైట్ బటన్. ఇక్కడ మీరు చూడొచ్చు మా ఎక్స్టర్నల్ మౌస్ ఇది. మౌస్లో ఇక్కడ స్క్రోలింగ్ చేయడం స్క్రోలర్ ఉంటుంది, అలాగే లెఫ్ట్ బటన్ ఉంటుంది, రైట్ బటన్ ఉంది. మౌస్ పాయింట్ మూవ్మెంట్ చేయాలంటే ఇట్లా జస్ట్ మనం మూవ్ చేస్తాం అనమాట. మరి ఇక్కడ లెఫ్ట్ బటన్ ఏది అంటే ఇక్కడ ఒక చిన్న మనకి లైన్ ఇచ్చారు చూడండి, ఈ లైన్కి యువతల వైపు ఉండేది లెఫ్ట్ బటన్, ఈ లైన్కి అవతల వైపు ఉండేది రైట్ బటన్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రతి టచ్ ప్యాడ్లో ఉంటుంది లెఫ్ట్ బటన్ అండ్ రైట్ బటన్. సరే, ఇప్పుడు మనం ల్యాప్టాప్ని ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ల్యాప్టాప్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి, పవర్ బటన్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయాలి. మ్యాక్సిమం ల్యాప్టాప్స్లో కీబోర్డ్కి పైన మనకి పవర్ బటన్స్ ఇస్తారు, అది సపరేట్గా ఉండొచ్చు లేదా కీబోర్డ్లో కలిపి ఉండొచ్చు. ప్రస్తుతానికి ఈ ల్యాప్టాప్లో కనుక చూస్తే ఇక్కడ మనకి కీబోర్డ్లో పవర్ బటన్ ఇచ్చారు చూడండి, పవర్ బటన్. ఇది మనం ఏం చేయాల్సి ఉంటుందంటే జస్ట్ 2 సెకండ్స్ మనం లాంగ్ ప్రెస్ చేసి ఇలా ఉంచినట్లయితే వెంటనే మనకి ల్యాప్టాప్ అనేది చూడండి స్క్రీన్ పైన ల్యాప్టాప్ అనేది స్టార్ట్ అయిందనమాట. కొన్ని ల్యాప్టాప్స్కి అయితే పవర్ బటన్ పైన ఎక్కడ ఉందనుకోండి లాంగ్ ప్రెస్ చేయాలి, హార్డ్ ప్రెస్ చేయాలి. సో ఈ ల్యాప్టాప్కి అయితే ఆల్రెడీ పవర్ బటన్ ఇందులో ఇచ్చారు కాబట్టి దీన్ని నేను ప్రెస్ చేసి ఆన్ చేశాను. ఇకపోతే ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే చూసారా స్క్రీన్ ఆన్ అయ్యింది. అండ్ ఇక్కడ మనము ఈ ల్యాప్టాప్లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఓకేనా, ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా ఆపరేట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కంప్యూటర్ ఆపరేట్ చేసేటప్పుడు మీకు ఈ విధంగా మౌస్ పాయింటర్ ఒకటి ఉంటుంది. ఓకే, చూడండి, నేను ఈ మౌస్ పాయింటర్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా జరపాలనేది మనం కంప్యూటర్లో అయితే మౌస్ పట్టుకుంటాం, కానీ ఇక్కడ ల్యాప్టాప్లో టచ్ ప్యాడ్ ఉంటుంది కదా, మరి టచ్ ప్యాడ్ని ఎలా ఆపరేట్ చేయాలో చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మౌస్ పాయింటర్ని నేను ఎలా జరుపుతున్నానంటే సింగిల్ ఫింగర్తో నేను జస్ట్ ఇట్లా మూవ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన మౌస్ పాయింటర్ మూవ్ అవటం మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, చూడండి, నేను ఎటు మూవ్ చేస్తే అటు మౌస్ పాయింటర్ అనేది అటు వెళ్తుంది. అయితే ఈ చిన్న టచ్ ప్యాడ్లో మొత్తం మౌస్ పాయింటర్ని ఆపరేట్ చేయాలంటే ఒకవేళ మౌస్ పాయింటర్ ఇటు ఉన్నది అటు తీసుకెళ్లాలంటే ఏం చేస్తారు, జస్ట్ యువతల వైపు నుంచి టచ్ ప్యాడ్ యువతల వైపు నుంచి రైట్ సైడ్కి ఇలా జరుపుతారు. ప్లేస్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎత్తి రైట్ సైడ్కి ఇలా జరుపుకుంటూ ఆ మౌస్ పాయింటర్ని అటు తీసుకెళ్తారు. అటువైపు ఉన్న మౌస్ పాయింటర్ని ఇటు తీసుకురావాలంటే చివర టచ్ ప్యాడ్కి రైట్ సైడ్లో మనం ఇక్కడ వేని పెట్టి లెఫ్ట్ సైడ్కి తీసుకురావాల్సి ఉంటుంది. చూసారా వస్తుంది. అండ్ మళ్ళీ ఇక్కడ ప్లేస్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఎత్తి లెఫ్ట్ సైడ్కి తీసుకురావాల్సి వస్తుంది. ఇదే చాలామందికి ఆపరేటింగ్లో ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మనం మౌస్ పాయింటర్ని టచ్ ప్యాడ్లో ఇట్లా ఆపరేట్ చేయాలి. ఇకపోతే ఈ మౌస్ పాయింటర్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రీసైకిల్ బిన్ అనే ఐకాన్ ఉంది, మౌస్ పాయింటర్ ఇక్కడ ఉంది. ఓకే, రీసైకిల్ బిన్ ఐకాన్ ఎక్కడ ఉంది, మౌస్ పాయింటర్ ఎక్కడ ఉంది. ఇప్పుడు ఈ మౌస్ పాయింటర్తో మనం ఎలా తీసుకెళ్లాలో చూడండి, మీరే ఆలోచించండి. జస్ట్ ఇట్లా టచ్ ప్యాడ్ మీద సింగిల్ వేని పెట్టి దీన్ని ఇలా పైకి తీసుకెళ్తుంటే ఇట్లా జరుపుతూ ఉంటే ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇప్పుడు మౌస్ పాయింటర్ అయితే దాని మీద పెట్టాము, దీన్ని యాక్టివేట్ చేయడం వల్ల అంటే ఈ ఐకాన్ ఇలా ట్యాప్ చేస్తే ఒక సింగిల్ టైం ఇలా ట్యాప్ చేస్తే సెలెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలంటే టచ్ ప్యాడ్లో నేను డబుల్ టైం ప్రెస్ చేశా, చూడండి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది ఈ ఫోల్డర్. ఇప్పుడు ఈ ఫోల్డర్ క్లోజ్ చేయాలంటే ఏం చేస్తారు, ఈ విండోని జస్ట్ మౌస్ పాయింటర్ని ఇటువైపు తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ 1 టైం అక్కడ మౌస్ పాయింటర్ పెట్టి 1 టైం కనుక టచ్ ప్యాడ్లో ట్యాప్ చేస్తే అది క్లోజ్ అయిపోయింది. ఓకేనా, అర్థమైందా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ క్లిక్ ఎలా చేయాలో చూడండి. సో ఇక్కడ నాకు డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేయాలి, ఎందుకు అంటే రీఫ్రెష్ చేయడానికి. రైట్ క్లిక్ అనేది ఇక్కడ మన మౌస్ కాదు కదా, టచ్ ప్యాడ్ కదా. సో టచ్ ప్యాడ్లో రైట్ క్లిక్ ఎక్కడ ఉంటుందో చూడండి, సో ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది రైట్ క్లిక్ కాబట్టి నేను ఇక్కడ మౌస్ పాయింటర్ మధ్యలో పెట్టాను, తర్వాత ఇక్కడ రైట్ బటన్ ప్రెస్ చేశాను, కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు రీఫ్రెష్ అనేది దేంతో సెలెక్ట్ చేస్తారు, జస్ట్ మౌస్ పాయింటర్ని ఇట్లా కిందకి తీసుకురండి అండ్ మౌస్ పాయింటర్ రీఫ్రెష్ మీద పెట్టండి. సో జస్ట్ ఇప్పుడు చూడండి నేను మౌస్ పాయింటర్ని నేను ఎలా రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రీఫ్రెష్ని ఇట్లా రీఫ్రెష్ మీద మౌస్ పాయింటర్ ఉంచి 1 టైం ఇట్లా మీరు టచ్ ప్యాడ్ మీద ట్యాప్ చేశారనుకోండి అది ఓకే అవుతుంది అనమాట. రైట్ క్లిక్ చేస్తారు, తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన రీఫ్రెష్ అనేది మౌస్ పాయింటర్ని ఇక్కడ పెడతారు అండ్ 1 టైం ట్యాప్ చేస్తారు.
సో ఫ్రెండ్స్ అర్థమైందా టచ్ ప్యాడ్ ఎలా ఆపరేట్ చేయాలో. నేను కేవలం టచ్ ప్యాడ్ గురించి ఫోకస్ ఎందుకు పెట్టానంటే ఇది ఆపరేటింగ్ చాలా మంది వరకు ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సరే ఇప్పుడు మనం కీబోర్డ్ గురించి చూద్దాం. మీకు మౌస్ గురించి భయం పోయింది అనుకుంటున్నాను, టచ్ ప్యాడ్ ఎలా ఆపరేట్ చేయాలో. ఒకవేళ టచ్ ప్యాడ్ ఎక్కువగా మనం అంటే ల్యాప్టాప్ని ఎక్కువసేపు ఉపయోగిస్తాము అనుకుంటే టచ్ ప్యాడ్కి బదులు మనకి మౌస్ ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఒక ఎక్స్టర్నల్ మౌస్ అనేది ఇలా కొనుక్కొని ఈ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుని ఉపయోగించడం బెటర్. అలాగే డేటా ఎంట్రీ చేసేటప్పుడు ల్యాప్టాప్లో కీబోర్డ్లో కాకుండా ఎక్స్టర్నల్గా ఎక్కువ మొత్తంలో డేటా ఎంట్రీ చేయడానికి ఎక్స్టర్నల్ కీబోర్డ్ కూడా కనెక్ట్ చేసి ఉపయోగించడం బెటర్. బట్ మనం అన్ని చోట్ల అన్ని ప్లేసెస్లోకి మౌస్ కీబోర్డ్ తీసుకెళ్ళాం కాబట్టి మనం ల్యాప్టాప్లో ఉపయోగించడం రావాలి. సో ఈ ప్రొసీజర్లో ఇక్కడ కీబోర్డ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ల్యాప్టాప్లోనే స్టాండర్డ్ కీబోర్డ్ ఇస్తారు. ఈ కీబోర్డ్లో కొన్ని కీస్ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షనింగ్ చేస్తాయి. ఏంటి 2 రకాల పనులు చేస్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మీకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఈ ఆల్ఫాబెట్స్ ఎలా వస్తాయి అంటే ఇక్కడ మనం టైప్ చేస్తే వస్తాయి. బట్ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ మీరు చూడండి, మీ క్యాప్స్ లాక్ ఉంది. ఈ క్యాప్స్ లాక్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో పడతాయి, అండ్ క్యాప్స్ లాక్ బటన్ మళ్ళీ ప్రెస్ చేసి మళ్ళీ టైప్ చేస్తే స్మాల్ లెటర్లో వస్తాయి. చాలామందికి తెలిసే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన కొన్ని ఫంక్షనల్ కీస్ ఉన్నాయి. F1, F2, F3 ఇట్లా ఉన్నాయి చూసారా. F1, F2, F3 అట్లా F12 వరకు ఉన్నాయి. బట్ ఈ ఫంక్షనల్ కీస్లో ఫంక్షన్ కీస్తో పాటు మరికొన్ని సింబల్స్ ఇంకా కూడా ఇచ్చారు. అవి ఎలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ ఉందనుకోండి, ల్యాప్టాప్ స్క్రీన్ తాలూకు బ్రైట్నెస్ని డిక్రీజ్ చేయాలనుకో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే చూడండి, F5 మీద ఒకటి ఇచ్చారు, F6 మీద ఒకటి ఇచ్చారు. ఓకే ఈ 2 ఇంకా కూడా మనకు బ్రైట్నెస్ డిక్రీజ్ చేయడానికి ఈ 2 బటన్స్ అయితే ఇచ్చారు. మరి ఇవి డైరెక్ట్ ప్రెస్ చేస్తే అవుతాయి అంటే అవ్వవు. ఎందుకంటే ఇవి ఫంక్షనల్ కీస్. ఓకేనా. ఇప్పుడు నేను ఇప్పుడు F5 ప్రెస్ చేశాను అనుకోండి, F5 యాక్టివేట్ అవుతుంది, బట్ బ్రైట్నెస్ డిక్రీజ్ అవ్వదు అనమాట. దానికి మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో ఫంక్షనల్ కీస్ అని చెప్పి సపరేట్ ఇక్కడ బటన్ ఇచ్చారు చూడండి, FN అని చెప్పేసి ప్రతి ల్యాప్టాప్ కీబోర్డ్లో ఉంటాయి. FN అంటే ఫంక్షనల్ కీస్. మీరు ఏదైనా ఫంక్షన్ కీని సపరేట్గా ఉపయోగించాలంటే పైన ఇక్కడ నేను FN హోల్డ్ చేశాను, దాని తర్వాత పైన F5 ప్రెస్ చేశాను. అప్పుడు ఏమైందంటే బ్రైట్నెస్ డిక్రీజ్ అయ్యింది. అలాగే ఫంక్షన్ కీస్ పట్టుకుని F6 ప్రెస్ చేశాను చూడండి, బ్రైట్నెస్ ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు పైన ఏ ఫంక్షన్ కీ అయినా ఉపయోగించాలంటే ఈ ఫంక్షన్ కీ హోల్డ్లో ఉంచి పై బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ మ్యూట్ చేయడానికి ఒక బటన్ ఇచ్చారు. మరి ఈ మ్యూట్ మామూలుగా F10 నొక్కారనుకోండి, డైరెక్ట్ ప్రెస్ చేస్తే F10 యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మ్యూట్ అవ్వాలి అంటే కీబోర్డ్లో ఫంక్షన్ కీ పట్టుకొని పైన మ్యూట్ కీ ప్రెస్ చేయాలి. అప్పుడు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన చూడండి, మ్యూట్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయింది, మ్యూట్. ఓకే సో ఆ విధంగా మీరు ఇక్కడ ఫంక్షన్ కీస్ ఉపయోగించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కీ ప్రెస్ చేస్తే డైరెక్ట్ ప్రెస్ చేస్తే ఫంక్షన్ కీస్ పనిచేస్తాయి. ఫంక్షన్ కీ కింద నుంచి ఇది పట్టుకుని ఇవి ప్రెస్ చేస్తే అప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఫంక్షన్స్ అనేవి ఇక్కడ పనిచేయడం మీరు గమనించాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం రైట్ సైడ్ మనకి న్యూమరికల్ కీప్యాడ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. దీన్ని ఇంకా కూడా మనం డేటా ఎంట్రీలో ఉపయోగించవచ్చు. ఎంటర్ 2 వైపులు ఇవ్వడం జరిగింది. సో నార్మల్గా కీబోర్డ్ ఆపరేటింగ్ చేసిన వాళ్ళందరికీ దీని గురించి తెలిసే ఉంటుంది. తేడా ఏంటంటే ఈ ఫంక్షనల్ కీస్ ఉపయోగించడమే డిఫరెన్స్ అనమాట. అంతకుమించి మరి ఇంకేం లేదు, మీరేం భయం పడాల్సిన అవసరం లేదు. సరే ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి, నేను మీకు ఏదైనా ప్రోగ్రామ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి షట్ డౌన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు MS వర్డ్ ఓపెన్ చేయాలి కాబట్టి నేను మౌస్ పాయింటర్ని టచ్ ప్యాడ్ మీద పెడుతున్నాను, అంటే నా ఫింగర్ని టచ్ ప్యాడ్ మీద పెట్టి సో ఇక్కడ నేను స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేశాను. సో మీకు తెలిసే ఉంటుంది కదా, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో దీన్ని డెస్క్టాప్ అంటారు, దీన్ని ఐకాన్స్ అంటారు, టాస్క్ బార్ అంటారు. టాస్క్ బార్కి లెఫ్ట్ కార్నర్లో స్టార్ట్ బటన్ ఉంది, రైట్ కార్నర్లో నోటిఫికేషన్ ఏరియాలో డేట్ టైం ఇంకా కూడా ఉంది. ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ బటన్ పైన మౌస్ పాయింటర్ పెట్టి ట్యాప్ చేస్తే సమ్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇందులో మనకు కావాల్సిన ప్రోగ్రామ్ని డైరెక్ట్గా మనం టైప్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనకి షో అవుతుంది. సో ఇక్కడ మనం వర్డ్ అని టైప్ చేసిన తర్వాత నేను వర్డ్ అని టైప్ చేసిన తర్వాత పైన సర్చ్ లిస్ట్లో వర్డ్ అని ఉంది, దీన్ని మౌస్ పాయింటర్తో ఇలా పెట్టి ట్యాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది చూడండి. మనం డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటే డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయింది. సరే ఇప్పుడు మనం కంప్యూటర్ని షట్ డౌన్ ఎలా చేయాలో నేను నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. షట్ డౌన్ చేయాలంటే మనం ఏ ప్రోగ్రామ్స్ అయితే ఓపెన్ చేసామో వాటన్నిటిని క్లోజ్ చేసేయాలి.
ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టాస్క్ బార్ లో ఏ ప్రోగ్రామ్స్ అయితే ఓపెన్ అయ్యో అవి చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే నేను అన్ని ప్రోగ్రామ్స్ క్లోజ్ చేస్తున్నాను. కంప్యూటర్ ని షట్ డౌన్ చేయాలంటే మన కీబోర్డ్ ద్వారా అయితే ఆల్ట్ బటన్ పట్టుకుని F4 ప్రెస్ చేయాలి. ఓకే, అప్పుడు మీకు ఈ విధంగా షట్ డౌన్ విండోస్ వస్తుంది. దీనికి షార్ట్ కట్ కీ అది. ఒకవేళ అలా కాకుండా మీరు మౌస్ పాయింటర్తో ఇట్లా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత పవర్ ఆప్షన్ ఉంది చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. వన్స్ మీకు పవర్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ వచ్చాయి. స్లీప్ తర్వాత షట్ డౌన్ అండ్ రీస్టార్ట్. నేనైతే ప్రస్తుతానికి పూర్తిగా కంప్యూటర్ని ఆఫ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి షట్ డౌన్ చేయాలి. అలాగే సిస్టమ్ ఒకసారి ఆగిపోయి మళ్ళీ ఆన్ అవ్వాలంటే రీస్టార్ట్ చేయాలి. మనం కంప్యూటర్ని టెంపరీగా ఆఫ్ చేయాలంటే స్లీప్ మోడ్లో పంపించుకోవాలి. ఓకేనా? సో ప్రస్తుతానికి పూర్తిగా ఆఫ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలి? సో షట్ డౌన్ బటన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు చూడండి కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈ షట్ డౌన్ టైంలో ల్యాప్టాప్ని క్లోజ్ చేయకూడదు. ఓకే, పూర్తిగా ల్యాప్టాప్ స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాతనే మనం ఇట్లా క్లోజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, అర్థమైందా? నేను ల్యాప్టాప్ని ఎలా ఆపరేట్ చేయాలో చూపించాను. అట్ ది సేమ్ టైం మరికొన్ని జాగ్రత్తలు మీరు పాటించాల్సింది ఏంటంటే ల్యాప్టాప్ని ఛార్జింగ్లో పెట్టి మనం ఉపయోగించకూడదు. అలాగే ల్యాప్టాప్లో ఛార్జింగ్ అనేది ఫుల్గా చేయకుండా ఒక 80-90% వరకు ఛార్జింగ్ చేసి ఉపయోగించండి. ఎమర్జెన్సీ టైంలోనే ల్యాప్టాప్ ఛార్జర్ కనెక్ట్ చేస్తూ ఉపయోగించడం మంచిది. చూసుకున్నట్లయితే ఇక్కడ పైన వెబ్ కెమెరా ఒకటి ఉంటుంది. ఈ వెబ్ క్యామ్ సహాయంతో మనం మన పిక్చర్ని స్క్రీన్ పైన చూడొచ్చు. ఇట్లా అన్ని ల్యాప్టాప్ కి వెబ్ క్యామ్స్ ఉంటాయని చెప్పలేము. మాక్సిమం ల్యాప్టాప్స్ కి ఇక్కడ వెబ్ క్యామ్ అయితే ఇస్తారు వీడియో కాలింగ్ అండ్ చేసుకోవడానికి అండ్ ఫేస్ రికార్డింగ్ గా కూడా చేసుకోవడానికి ల్యాప్టాప్ కి వెబ్ క్యామ్ ఉంటుంది. దాంతోపాటు మైక్ ఇంకా కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, ప్రతి ల్యాప్టాప్ కి ఇన్బిల్ట్ మైక్ అండ్ ఇన్బిల్ట్ మీకు రైట్ సైడ్ డివిడి రైటర్ ఉంటుంది చెప్పాను కదా, అది మీకు చూపించలేదు. సో మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ పవర్ ఆన్ చేయాలి. సో డివిడి డ్రైవ్ కనుక మనం ఏదైనా మన దగ్గర డివిడి ఉందనుకోండి, ఆ డివిడి మనం ఇందులో పెట్టి చూడాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ లో మనకి ఈ ల్యాప్టాప్ అయితే డివిడి రైటర్ ఇచ్చున్నారు. ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే వెంటనే మీకు డివిడి ట్రే అనేది బయటకు వస్తుంది. ఇక్కడ మనం డివిడిని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇలా పుష్ చేసి ప్రెస్ చేసినట్లయితే అది లాక్ అయిపోతుంది. అప్పుడు ఆ డివిడి రైటింగ్ రీడ్ అయ్యి మనకి స్క్రీన్ పైన చూపిస్తుంది అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇట్లా డివిడి రైటర్ అనేది అన్ని ల్యాప్టాప్స్ కి ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఏ ల్యాప్టాప్ అయితే ఉందో ఆ ల్యాప్టాప్ ని ఇట్లా ప్రెస్ చేసి మనం ఓపెన్ చేసుకుని అండ్ అలాగే మళ్ళీ జస్ట్ స్మూత్ గా ప్రెస్ చేసి డివిడి అనేది ఉపయోగించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది చూడండి ఇవాళ వీడియోలో నేను మీకు చెప్పాను బేసిక్ ల్యాప్టాప్స్ గురించి. ఇంకేమైనా మర్చిపోతే నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాని గురించి ఇంకా కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ల్యాప్టాప్ రిలేటెడ్ ఇంకేదైనా సజెషన్స్ కానీ డౌట్స్ కానీ మీకు ఉంటే వెంటనే కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ ట్యూటోరియల్ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.